హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఎంతో ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాలి. మూత పెడితే నీరు ఊరి ముక్క అనేది బాగా ఉడుకుతుంది. నీరు అనేది బాగా ఎగిరే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ కర్రీని చేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 లేదా 3 టేబుల్ స్పూన్ కారం. మేమైతే కారం ఎక్కువగా తింటాం కాబట్టి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. మీరైతే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. కారం ముక్కకు పట్టేటట్టు తిప్పుకోవాలి. తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత వేయించుకున్న జీలకర్ర పొడి, అలాగే వేయించుకున్న ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి కర్రీ ఎంత మంచి కలర్లోకి వచ్చిందో. చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఈ కూరని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముక్క కూడా బాగా ఉడికిందండి. చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి.